తెలుసండి, పౌర్ణమి రోజు అంటే రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టాలి, అన్నలకి కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు కట్టడం అని ఆశ ఉంటుంది అందరికీ. కానీ రాఖీ అంటే ఏమి? ఒక రక్షణ. రాఖీ అంటే ఒక నమ్మకం. ఎందుకంటే నాకు జీవితాంతం తోడుంటాడని నమ్మకం. మరి నిజంగా జీవితాంతం తోడుంటాడా? సరే, ఈ యొక్క విషయాలు తెలుసుకుందాం. మనం నిజంగా మనకు తోడుంటాడా? లేదండి. పురాణాలు ఏం చెబుతున్నామంటే దేవేంద్రుడికి అలాగే రాక్షసుడికి మధ్య యుద్ధం జరిగినప్పుడు దేవేంద్రుడు ఓడిపోతాడు. మొట్టమొదటిగా వెళ్ళి అమరావతిలో తలదాచుకుంటాడు. అదే సమయంలో ఇంద్రాణి తన భర్తను చూసి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తుంది. అదే సమయంలో రాక్షసులు అమరావతిని చుట్టుముట్టేటప్పుడు ఆమె వెళ్ళి పార్వతీశ్వరులకు అలాగే లక్ష్మీరామన స్వామికు పూజ చేస్తుంది. పూజ చేసిన తర్వాత ఆ రాఖీ తీసుకెళ్ళి తన భర్తకు రాఖీ కడుతుంది. రాఖీ కట్టిన తర్వాత యుద్ధంకి వెళ్ళి ఆ యుద్ధంలో తన విజయాన్ని సాధించుకొని వచ్చి మరి త్రియోక లోకాలకి అధిపతి అవుతాడు దేవేంద్రుడు. ఇక్కడ చూస్తున్నాం కదా, మొట్టమొదటి రాఖీ ఎవరు కట్టింది? తన భర్తకు కట్టింది ఇంద్రాణి. ఇలాగే మన భారతదేశంలో మధ్యప్రదేశంలో కొన్ని గిరిజనులు ఈ యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తారండి. మొట్టమొదటిగా భర్తలే రక్షణగా ఉంటారని, అలాగే మాకు జీవితాంతం తోడుంటారని వాళ్ళు నమ్మి వాళ్ళు తన భర్తలకు ఈ యొక్క రాఖీ కట్టడం జరుగుతుందండి. మరి ఇక్కడ పురాణాలు ఏం చెప్తున్నాయి? భర్తే రక్షకుడని, భర్త మాకు జీవితం తోడుంటాడని ఆ కొండి గిరిజనులు వాళ్ళు భావిస్తూ తన భర్తలకి కడతారు రాఖీ కదండి. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే భారతదేశంలో అన్నలకు కడుతున్నారు, అలాగే తమ్ముళ్ళు కడుతున్నారు. నాకైతే నా దృష్టిలో మాత్రం ఎవరు అన్నలు కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు వెళ్ళిపోతారు, దూరం వెళ్ళిపోతారు. కానీ జీవితాంతం ఒక్కడు మాత్రం నీ భూమి నుండి బతుకున్నంత వరకు ఒక్కడి తోడుంటాడు, నీ భర్త. నీ భర్త నీకు తోడుంటాడు. కష్టమైన సుఖానైనా నీతో పంచుకుంటాడు. నీకు బాధ వచ్చినా నీ కన్నీరు తుడుస్తాడు. నీకేది జరిగిన కంటి పాపలా నిన్ను కాచి కాపాడుకుంటాడు నీ భర్త. తమ్ముళ్ళు ఒకరోజు ఒకడు ఉండకపోవచ్చు, కానీ భర్త మాత్రం నీ తోడుంటాడు ఎప్పటికీ. ఇదండి పౌర్ణమి రాఖీ గురించి నాకు తెలిసిన విషయాలు మీతో చెప్పుకోవాలని ఆశపడ్డాను. మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ.